హాయ్ హలో వెల్కమ్ టు ద ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎవరెవరు నామినేట్ అయ్యారో చూద్దామా. తనుజ, పవన్ కళ్యాణ్, సంజన, రాము, రీతు చౌదరి, డిమాన్ పవన్. తనుజ ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో ఎప్పుడు తను ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఈరోజు కూడా ఈ సీజన్ కూడా ఈ వారం కూడా తను ఫస్ట్ ప్లేస్లో 27%తో ఉన్నది. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ 25%తో ఉన్నాడు. ఒకప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకున్నాడు. ఈరోజు సెకండ్ ప్లేస్లో సెకండ్ పర్సంటేజ్ 25%తో లీడింగ్ పొజిషన్లో దూసుకు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకా థర్డ్ కంటెస్టెంట్ సంజనాకి 16% ఓటింగ్ ఉంది. ఈ వారం తను సేఫే, కానీ ఇమాన్యుల్ వచ్చినప్పుడు తన ఓటింగ్ ఎంత ఉందో మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుంది. ఇమాన్యుల్ ఇన్ని వారాలు రాలేదు కాబట్టి సంజన ఎప్పుడు థర్డ్ పొజిషన్లోనే కంటిన్యూ అవుతుంది. బట్ ఇమాన్యుల్ వచ్చినప్పుడు సంజన ఒరిజినల్ ఓటింగ్ ఎంత పడుతుంది అన్నది మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఉన్నది రాము రాథోడ్. లాస్ట్ వీక్ వెళ్ళిపోతాడు అని అనుకున్న రాము రాథోడ్ ఈ వీక్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అండ్ 12%తో ప్రజెంట్ పోల్ అవుతూ ఉన్నది. రాము రాథోడ్ ఈ వీక్ అంతా ఇలానే ఉంటాడా, లేకపోతే పెరుగుతుందా తగ్గుతుందా అని చూడాల్సిందే. నెక్స్ట్ రీతు చౌదరి 10% ఓటింగ్తో ఉన్నది. నిన్న రీతు చౌదరి ఎంత తక్కువలో ఉన్నా బట్ ఈరోజు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పొచ్చు. తను ఈరోజు 10% ఓటింగ్ పోల్ అవుతూ ఉన్నది. నెక్స్ట్ డిమాన్ పవన్ నిన్నంతా రీతు కండా 5 ప్లేస్లో ఉన్నా కూడా బట్ ఈరోజు మాత్రం డిమాన్ పవన్కి 7% ఓటింగే పోల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో అండ్ డేంజర్ జోన్లో ఉన్నది ఏకైక వ్యక్తి గౌరవ్ గుప్తాకి 6% ఓటింగ్ అవుతుంది. సో ఎంతో కొంత గౌరవ్ గుప్తా డేంజర్ జోన్లో ఉన్న ఈ వారం సేవ్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం గౌరవ్ గుప్తా ఈ వారం సేవ్ అవ్వచ్చు, ఎందుకంటే తన ఎఫర్ట్స్కి చాలామంది ఫిదా అయినట్టున్నారు. ఎందుకంటే తనకు తెలుగు రాకపోయినా తన ఇంట్రెస్ట్ అన్నీ చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారేమో, చూడాలి. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ మాధురికి పర్లేదు 4% ఓటింగ్ అవుతుందంటే ఇట్స్ ఓకే. మాధురి పర్ఫార్మెన్స్కి అన్నిటికీ 4% అంటే అది ఓకే. ఇంతకీ అసలు డిమాన్ పవన్ ఎలా నామినేషన్లోకి వచ్చాడంటే, డిమాన్ పవన్కి సృష్టి వర్మ ఏమో నామినేట్ చేసిన రీజన్ చాలా కామెడీగా ఉంది. నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే డిమాన్ పవన్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. బట్ జోక్ ఆఫ్ ది డే ఏంటంటే సృష్టి వర్మయే కామెడీగా మాట్లాడుతుంది. సో తనే కన్ఫ్యూజ్ అయ్యి డిమాన్ పవన్ కన్ఫ్యూజ్ అయ్యాడని చెప్తుంది. సో నెక్స్ట్ ఇంకా అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పాలనుకున్నా. శ్రీజ, బర్నీ గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. బట్ అన్ఫార్చునేట్లీ బర్నీ గారికి ఇంజురీ అయింది. సో తనని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. సో ఇప్పుడు బర్నీ గారు రీప్లేస్ చేయడానికి నాకు తెలిసి మనీష్ని కానీ ప్రియా శెట్టిని కానీ తీసుకొస్తారు. మనీష్ కన్నా ప్రియా శెట్టి అయితే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నా ఫీలింగ్. మీకు ఎవరైతే బర్నీ గారు